వినాయక చవితి సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేనలో భాగంగా జగదేపూర్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూనుతుల కృష్ణారెడ్డికి గ్రీన్ ఇండియా హర్తసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగ్లీ విత్తన గణేష్ ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జానుతుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సంక్షేమం ఈ విధంగా కాలుష్య రహిత మట్టి గణపతి ప్రతిమలను అందరూ తీసుకోవాలని, పూజించాలని, వాతావరణం కలుషితం కాకుండా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమణారెడ్డి, భీమని మహేష్, సుమంత్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ అనిల్ రెడ్డి మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ఈ వినాయక చవితికి అందరికీ మట్టి గణేష్ దాంతో పాటు సీడ్ బాల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రంగులతో కలర్లతో చేసిన వినాయకుల్ని కాకుండా మట్టి గణపతిని పూజించి అదేవిధంగా దాని నిమజ్జనం రోజు ఒక చెట్టు పెట్టే విధంగా అందరూ ఉండి ఈ వినాయకుని పర్యావరణ సహిత వినాయక చవితిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తగ్గించేసి ఇటువంటి చిన్న వినాయకులు మట్టి వినాయకులు పెట్టి పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.